రైట్. ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం షాహీ ఈద్గా మసీదు మధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు తన తీర్పులో వివాదాస్పద స్థలాలను సర్వే చేయాలని ఆదేశించింది. వివాదాస్పద భూమిని అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే చేయించాలన్న డిమాండ్ను కూడా కోర్టు ఆమోదించింది. ఇక అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరిస్తూ హిందూ పక్షం పిటిషన్ ఆమోదించింది. ఈ కేసులో జస్టిస్ మయాంక్ కుమార్ జైన్తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. తన నిర్ణయంతో జ్ఞానవాపీసీ వివాదం తరహాలో న్యాయస్థానం న్యాయవాది కమిషన్ ద్వారా మధురలోని వివాదాస్పద స్థలాల సర్వేను కూడా నిర్వహించాలని కూడా ఆదేశించింది. న్యాయవాదులు హరీష్ శంకర్ జైన్, విష్ణు శంకర్ జైన్, ప్రభాస్ పాండే, దేవకీ నందన్ ద్వారా లార్డ్ శ్రీకృష్ణ విరాజ్మన్ సహా మరో 7గురు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కృష్ణుడి జన్మస్థలం ఆ మసీదు కింద ఉందని, మసీదు హిందూ దేవాలయమని నిరూపించే అవకాశాలు అనేక సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు. హిందూ తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ప్రకారం హిందూ దేవాలయాల లక్షణం హిందూ దేవతల్లో ఒకటైన శేషనాగు ప్రతిరూపమైన తామర పువ్వు ఆకారంలో స్తంభం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా సర్వే అనంతరం నివేదిక సమకూర్చేందుకు నిర్దిష్ట సూచనలతో కమిషన్ను ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ మొత్తం ప్రక్రియ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిర్వహించాలని కూడా అభ్యర్థించారు. మధుర కోర్టులో పెండింగ్లో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన అన్ని కేసులు అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది మేలో బదిలీ చేసింది. और सिविलाइजेशनल बैटल में सबसे इम्पोर्टेंट होता है कि अगर कोई किसी मंदिर परिसर के अंदर घुस के उसे गलत ढंग से मस्जिद कहने लग जाए तो वो मस्जिद नहीं महाजिद होती है। और इसी के लिए उस शाही ईदगाह मस्जिद को हटाने के लिए हमने सिविल सूट दायर किया था। सिविल सूट की इंपॉर्टेंस देखते हुए इलाहाबाद हाईकोर्ट ने इस केस को अपने पास मंगाया ओरिजिनल ट्रायल के लिए। और आज ऐतिहासिक फैसला देते हुए इलाहाबाद हाईकोर्ट ने कहा है कि वहाँ पे एडवोकेट कमीशन के द्वारा एडवोकेट कमीशन का सर्वे होना चाहिए। उस मांग को इन प्रिंसिपल अलाउ कर दिया है। कितने मेंबर एडवोकेट कमीशन पैनल होगा, कौन कौन उसमें जाएगा, स्टेट गवर्नमेंट उसको कैसे प्रोटेक्शन देगी, क्या क्या मोडालिटीज होंगी, कितने बजे से होगा, फोटोग्राफी वीडियोग्राफी कैसे होगी, ये सारी मोडालिटीज 18 दिसंबर को तय की जाएंगी। ये कमीशन होगा, ये कब जाएगा और किस तरह से? मैंने वही बात बताई, ये सारी बातें कब जाएगा, कितने लोग जाएंगे, फोटोग्राफी कैसे होगी और